ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో సాగు చేసే రైతులు, అది పంట ఏదైనా కానీ మనం వరి సాగు అయినా సరే, ఇతర పంటలైనా సరే, మందుల్ని మనం అనేక రకాల మందుల్ని, న్యూట్రియంట్స్ని మనం ఈ పైరు మీద స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. ఆ స్ప్రే చేసినప్పుడు అదేమైందంటే మనకు ఎప్పుడు తీరితే అప్పుడు మనం పొయ్యి మందు అనేది ఆ స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. అది ఆ మొక్క ఏ టైంలో తీసుకుంటుంది, ఏ టైంలో తీసుకోదు, ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అది తీసుకుంటుంది లేకపోతే తీసుకోదు అనే విషయాలు అనేవి రైతులకు సరైన అవగాహన లేదు. అయితే ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది, నిపుణులు చెప్తున్నది ఏంటంటే, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే, దానికి కూడా కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది అనమాట. అంటే వాటిని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం వాళ్ళు ఏమి చెప్పారు అనేది విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. మనం కొట్టిన మందు ఆ మొక్క 100% తీసుకోవాలి. మనం పెట్టిన ఖర్చుకు న్యాయం జరగాలంటే మనం మందులు ఏ టైంలో కొట్టాలి, ఎటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొట్టాలి అనేది ఇక్కడ ఈ వీడియోలో తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆకు మీద మనకు ఇలాంటి అంటే అది శ్వాసించడానికి కానీ, మనం ఏదైనా స్ప్రే చేసిన ఏవైనా సరే మందులని అవి తీసుకునేందుకు కానీ ఇట్లా సూక్ష్మ రంధ్రాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మన కంటికి కనిపించినంత చిన్న రంధ్రాలు అనేవి ఆకు మీద మొత్తం ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రంధ్రాలు అనేది ఏంటంటే, దాంట్లో నుంచి మనం ఈ ఆకు మీద పడ్డ తర్వాత ఆ మందుని అనేది లోపలికి అనేది తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ అంత చిన్న రంధ్రాలు ఏమైందంటే, మనం మందు కొట్టే మందుని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఏ మందు అయితే ఇప్పుడు అంటే అక్కడ ఒక జింక్ లోపం వచ్చిందా, పొటాష్ లోపం వచ్చిందా, ఐరన్ లోపం వచ్చిందా, ఏది వచ్చిందా అనేది మనం దానికి కొడుతున్నామో ఆ మందు మోతాదు ఎక్కువ ఉండాలి, మిగతా మోతాదు తక్కువ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏది అయితే ఎక్కువ ఉంటుందో ఆ మందే దాంట్లోకి ఈ మొక్కలోకి, ఈ రంధ్రాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది ఎక్కువ మోతాదులో దాంట్లోకి పోతుంది అనమాట. అంటే మొక్క ఆ రంధ్రాల గుండా లోపలికి, ఆకులోకి ప్రవేశిస్తుంది అనమాట. ఇప్పుడు మన దాని డెఫిషియన్సీ ఉన్నదంటే, లోపల ఏదైతే ఉన్నదో ఐరన్ లోపం ఉంది అనుకుందాం. ఐరన్ తక్కువ కలిపేసి నువ్వు ఇతర వేరే జింకు, పొటాష్ వీటిని ఎక్కువ మోతాదు కలిపినప్పుడు ఏమైందంటే, దానికి తక్కువ మోతాదులో దాంట్లోకి ఆకులోకి ప్రవేశించడం వల్ల ఆ డెఫిషియన్సీ అనేది తొందరగా అది రికవరీ కాదనమాట. కాబట్టి మనం ఇట్లా జరగకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఆ మందు యొక్క థిక్నెస్, అంటే చిక్కదనం అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. మీరు ఇప్పుడు పొటాష్ ఒక ఐరన్ కలిపి కొట్టిరు అనుకుందాం. ఇప్పుడు పొటాష్ పలస ఉంది, ఐరన్ అనేది చిక్క ఉంది ఉన్నప్పుడు ఏమైందంటే, అట్లా కూడా ఈ దీంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ రంధ్రాలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఏదైతే పలస ఉందో అది ముందుగా దాంట్లోకి ఎక్కువ మోతాదులో ప్రవేశిస్తుంది, మిగతాది తక్కువ ప్రవేశిస్తుంది అనమాట. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే కూడా మనం ఏంటంటే, ఈ గమ్ము లేదా స్ప్రెడర్ లాంటివి అవి కూడా ఉపయోగించినప్పుడు ఆ థిక్నెస్ అనేది, ఆ చిక్కదనాన్ని అనేది పలసగా చేసేసి ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా మందు లోపలికి ప్రవేశించేటందుకు అవి అనుకూలంగా మారుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది ఒక విషయాన్ని ఏంటంటే, తప్పకుండా మనం ఏ మందు మనకు లోపం ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన మందు ఎక్కువ మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి, మిగతావి తక్కువ మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ప్రతికూల పరిస్థితి ఇది ఎప్పుడు 24 గంటలు ఈ సూక్ష్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి ఉంటాయి అని అనుకోకూడదు. వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, దానికి కూడా వాతావరణ పరిస్థితిని బట్టి అవి కూడా ఈ సూక్ష్మ రంధ్రాలు అనేవి ఓపెన్ అయ్యి ఉంటాయి అనమాట. దాన్ని బట్టి అది మందు కూడా మనం తీసుకుంటుంది. ఇప్పుడు బాగా 25 డిగ్రీల కంటే టెంపరేచర్ ఎక్కువ ఉందనుకుందాం. ఉన్నప్పుడు ఈ రంధ్రాలన్నీ కూడా మూసుకొని పోతుంటాయి అనమాట. ఏంటంటే అప్పుడు ఆ ఎండకు నీటి ఆవిరి అనేది ఎక్కువ ఈ అందులో నుంచి ఆవిరైపోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏంటంటే అప్పుడు వాటిని మొక్క తనకు తానుగా అది మూసేసుకుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ చలి ఉన్నప్పుడు కూడా, ఎక్కువ చలి పెట్టినప్పుడు కూడా వాటిని అది ఆ చలిని తట్టుకునేందుకు కూడా అది మూసేస్తుంది అనమాట. కాబట్టి ఇట్లా జరగకుండా ఉండాలని అంటే మనకు సరైన టైం, అంటే ఉదయం మనకు 8 నుంచి 11 మధ్యన, సాయంత్రం 4 గంటల నుంచి లేదా 3 గంటల నుంచి మనం 6 గంటల మధ్యన మనం ఈ మందులను స్ప్రే చేసుకున్నట్టయితే దీనికి వాతావరణ పరిస్థితులు అది అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇది అంటే ఇప్పుడు ఎండాకాలమా వానాకాలమా అనేది కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు వానాకాలం సీజన్లో ఏమైతే 10 గంటల వరకు కూడా ఆకు మీద మొత్తం మంచే ఉంటుంది. అప్పుడు ఈ రంధ్రాలన్నీ మూసుకుపోయేనే ఉంటాయి. అప్పుడు కూడా మందు అనేది మనం స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది ఆకు మీద పడుతుంది, కిందికి కారిపోతుంది అనమాట. కానీ అట్లా జరగకుండా అంటే, ఆకు మీద నీరు అనేది ఎండిపోయిన తర్వాత అప్పుడు ఈ రంధ్రాలు అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం మందు స్ప్రే చేసినట్టయితే ఆ మందు అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి అదే మనం నవంబర్, డిసెంబర్ ఆ టైంలో మనకు మంచు ఎక్కువ ఉండే టైంలో ఈ మంచు అనేది ఆకు మీద లేకుండా పోయిన తర్వాతనే స్ప్రే చేయడం వల్ల మనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి బాగా ఎండ ఉంటుంది, 30 డిగ్రీలు 40 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉదయం మనం 7 గంటలకి స్టార్ట్ చేసి 9:30 10 గంటల వరకు మందు కొట్టడం బంద్ చేసేయాలి, అప్పుడు తీసుకుంటుంది. లేదంటే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యన మందు స్ప్రే చేసినట్టయితే మనకి ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యేసి ఉండి ఆ మందు తీసుకునేటందుకు ఈ రంధ్రాలు అవి ఓపెన్ కాబడతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ మందును అనేది ఆ టైంలో మనం కొట్టుకోవడం వాతావరణ పరిస్థితులను బట్టి అది వానాకాలమా ఎండాకాలం అనేది. ఇంకోటి ఏంటంటే భారీ వర్షాలు పడుతున్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి, వర్షం పడిపోగానే మనకి ఏంటంటే ఎంబటే కూడా కొట్టినా కూడా అప్పుడు కూడా దీని మీద మొత్తం నీరే అనేది ఉంటుంది, అప్పుడు కూడా అది తీసుకునేదానికి అవకాశం ఉండదు అనమాట. కాబట్టి మనం అక్కడ వాతావరణం ఎలా ఉంది, మంచు ఉందా, ఎక్కువ చలి పెడుతుందా, తర్వాత ఎక్కువ ఎండ వెళ్తుందా అనే విషయాలను గుర్తుంచుకొని మనం కొట్టే మందుని ఇక్కడ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం వేలకు పెట్టి కొనుక్కొచ్చేసి మనం ఇక్కడ కొడుతున్నాం, కానీ దాని మీద నీకు ఎప్పుడు తీరిందో నువ్వు ఆ టైంకి ఇప్పుడే తీరింది, నాకు ఇప్పుడే కొడతా, సాయంత్రమే కొడతా అంటే అట్లా కాకుండా ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మనం ఖరీదైన మందులను కొట్టేటప్పుడు అవి 100% పనిచేస్తాయి అన్నమాట. లేకపోతే మనం ఏంటంటే నువ్వు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మందు కొట్టేసి నాకు మందు పని చేయలేదని అనుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఇవన్నీ ఈ విషయాలన్నీ నిపుణులు చెప్తున్నమాట, నేను చెప్పేది కాదు. కాబట్టి ఈ రైతులకు తెలియజేయడమే నా ఉద్దేశం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే మనం వరి చేను వేసినప్పుడు కూడా మనం ఏమైందంటే ఇప్పుడు ఈ సుంకు దశ పూత అది పోయిన తర్వాత ఏమవుతుంది, ఆ సుంకు అంతా కూడా ఆకుల మీద బాగా కమ్ముకొని పట్టుకొని ఒక మురికిలాగా తయారై ఉంటుంది అనమాట. తయారై ఉన్నప్పుడు కూడా ఏమైందంటే దాని మీద డస్ట్ దుమ్ము ఉన్నప్పుడు మనం ఒక 15 రోజుల పాటు మందు 20 రోజుల పాటు మందు కొట్టినప్పుడు ఏమైందంటే ఈ ఆకు మీద మొత్తం దీని తాలూకు డస్ట్ అంతా రాలి పోయి ఉంటుంది, ఈ రంధ్రాలన్నీ కూడా మూసుకుపోయి ఉంటాయి అన్నమాట. మూసుకుపోయి ఉన్నప్పుడు ఆ ఫోటో సెన్సిటివ్ సిస్టమ్ అనేది కూడా జరగదనమాట. అందుకని మనం ఏంటంటే ఆ టైంలో 1-2 సార్లు మనం మందు కొట్టినప్పుడు ఆ దుమ్ము అనేది పోవడంతో పాటు ఈ ఫోటో సెన్సిటివ్ సిస్టమ్ జరిగేటందుకు కూడా అది అడ్డం లేకుండా పోయేసి ఈ రంధ్రాలు అనేవి కూడా ఓపెన్ అయి కావడం వల్ల మనం ఈ మందును అనేది కొట్టినప్పుడు ఆ మొక్క తీసుకొని మనకు 100% రిజల్ట్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనకి ఏ లోపం అయితే ఉందో ఆ లోపానికి సంబంధించిన మందుని వీలైతే దాని వరకే కొట్టుకోవాలి. ఇంకా కాంబినేషన్ కొట్టేటప్పుడు మనం దానికి లోపం ఏదైతే ఐరన్ లోపం ఉందా, జింక్ లోపం ఉందా, పొటాష్ లోపం ఉందా అనేది దాని లోపం సంబంధించిన మందు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇప్పుడు చెప్పిన టైమ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఆ టైంలో కొట్టుకునే విధంగా మనం చూసుకోవటం వల్ల దీనికి మనం కొట్టిన మందుకు న్యాయం జరుగుతుంది, మనం పెట్టిన పెట్టుబడికి అది మనకు లాభం అనేది కలుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే మందులు పని చేయలేదని కానీ లేదా మనం పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా ఉండటం కానీ జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర. నమస్కారం.